సత్య, క్రిష్, నందిని, హర్ష అందరూ కలిసి హనీమూన్‌కి వచ్చేస్తారు. రాగానే వాళ్ళకి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తూ బ్యాండ్ ఏర్పాటు చేసి పువ్వులు చల్లుతూ స్వాగతం చెప్తారు. ఇంక వెంటనే క్రిష్ వాళ్ళ బాబాయిని అక్కడ చూసి తనని హగ్ చేసుకుంటాడు. "బాబాయ్ నువ్వేనా?" అనగానే, "అవునురా మీ నాన్న మీ బాధ్యతని నాకప్పగించాడు. ఇక్కడికి వచ్చిన కాడ నుండి వెళ్ళేంత వరకు మిమ్మల్ని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి" అని చెప్పి అంటూ ఉండగానే ఇంక క్రిష్ అయితే సత్యాన్ని పరిచయం చేస్తాడు నా భార్య అని. తర్వాత నందిని దగ్గరికెళ్ళి, "ఏంటమ్మా మీ ఆయన్ని నువ్వు పరిచయం చేయవేంటి?" అని చెప్పి వాళ్ళ బాబాయ్ అడగగానే, "ఆయనలో అంత స్పెషాలిటీ ఏమీ లేదు" అని ఎటకారంగా అంటుంది. అప్పుడు వెంటనే తను ఇలా అనుకుంటాడు, "ఓహో! ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా ఉన్నారు. ఎలాగైనా వీళ్ళందరినీ ఒకటి చేయాలి" అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. "ఏంట్రా మీది లవ్ మ్యారేజ్ కదా!" అని క్రిష్ వైపు చూసి అనగానే, క్రిష్ దగ్గరగా వెళ్ళి సత్యాన్ని హగ్ చేసుకొని, తను నా బంగారం సత్య నా భార్య" అని చెప్పేసి దగ్గరగా తీసుకొని, "ఎందుకు బాబాయ్ నీకెందుకు ఆ డౌటొచ్చింది?" అని చెప్పి అంటూ ఉంటాడు. "ఏం లేదురా మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి" అని చెప్పగానే వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా తను మనసులో ఇలా అనుకుంటాడు, ఎలాగైనా ఈ 2 జంటల్ని ఒకటి చేసి ఇక్కడి నుండి పంపించాలి అనుకుంటాడు. ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూద్దాం ప్లీజ్.